డియర్ డాక్టర్ టీవీ, అజూస్పెర్మియా అంటే ఏంటి, పురుషుల్లో ఈ సమస్య రావడానికి కారణాలేంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. అజూస్పెర్మియా అంటే జీరో స్పెర్మ్ కౌంట్ అంటారండి. అంటే మనము వీర్యం పరీక్ష చేయించినప్పుడు దాంట్లో వీర్య కణాలు అసలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటాం. ఈ అజూస్పెర్మియా అన్నది రెండు రకాలుగా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా, రెండోది నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటాం. అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటే ఎక్కడైనా అంటే ఆ స్పెర్మ్ ప్యాసేజ్లో బ్లాక్ ఉండడం వల్ల స్పెర్మ్ బయటికి రాకపోవడం, దీన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటాం. రెండోది నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటే ఎక్కడైతే వృషణాల్లో స్పెర్మ్ ఉత్పత్తి అవ్వాలో అక్కడ ఉత్పత్తి అవ్వకపోవడాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటాం. ఇప్పుడు నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియాలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం ఒకటి, రెండోది హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి. ఎవరికైతే ఈ హార్మోన్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ చేయడం ద్వారా మళ్ళీ మనము వీర్య కణాల ఉత్పత్తి రేటు చేయవచ్చు. అదే రెండో రకం, ఎవరికైతే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళని మనం టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటాం. ఇక్కడ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్కి ఎటువంటి వైద్య విధానంలో అంటే అలోపతిలో కానివ్వండి, ఆయుర్వేదిక్లో కానివ్వండి, హోమియోపతిలో కానివ్వండి ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. సో టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు వాళ్ళ కౌంట్ని బట్టి అంటే వాళ్ళ మొటిలిటీని బట్టి ఐయుఐ కానీ లేదా ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే వాళ్ళకి పరిష్కారం ఉంటుంది, కానీ న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వదండి. అదే అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా మొదటగా అనుకున్నాం, బ్లాకేజ్ ఉన్నప్పుడు బ్లాకేజ్ ఎక్కడ ఉందో కనుక్కొని అంటే ఎర్లీ స్టేజెస్లో దాన్ని బ్లాకేజ్కి యాంటీబయాటిక్స్ ఇస్తే అది బ్లాక్ రిలీవ్ అవుతుంది. అదే లేట్ స్టేజెస్లో ఉన్నప్పుడు దానికి మైక్రో సర్జరీ చేస్తాం. అంటే మైక్రో సర్జికల్ వాసో ఎపిడెడమల్ ఎనాస్టమస్ అనే సర్జరీ చేయడం ద్వారా మనం మళ్ళీ స్పెర్మ్ వీర్య కణాలు వచ్చేట్లు చేయవచ్చు.